తెలంగాణ రాజకీయాల్లో లీగల్ వార్ మొదలైంది. భట్టి విక్రమార్క తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ లీగల్ నోటీసులు ఇచ్చారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. లేకపోతే 25 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు లీగల్ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆ లీగల్ నోటీసులు అందించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన భట్టి రోహిత్ వేముల ఆత్మహత్య కారణమైన వారికి బీజేపీ ప్రమోషన్లిస్తోందని ఆరోపించారు. దళితులు, ఆదివాసీల పట్ల బీజేపీకి గౌరవం లేదని వ్యాఖ్యానించారు. దీనిపైనే ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భట్టి తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొని 3 రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, 25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. రోహిత్ వేముల కేసు దర్యాప్తు ముగిసిందని, దానికి ఎవరూ బాధ్యులు కాదని కోర్టులో తేలిన తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని అందులో పేర్కొన్నారు. దళిత సమాజాన్ని రాజకీయంగా వాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని రామచంద్రరావు విమర్శించారు. ఇటీవల ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన భట్టి రోహిత్ వేముల ఆత్మహత్య కారణమైన వ్యక్తిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారంటూ కామెంట్ చేశారు. రామచంద్రరావుకి ఆ పదవి ఇవ్వడంపై బీజేపీ పెద్దలు పునరాలోచన చేయాలన్నారు.